యా హలో గుడ్ మార్నింగ్ గైస్. సో ఏలూరు డిస్టిక్ నుంచి అయితే మనకి కలెక్టరేట్ నుంచి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అయినాయండి. సో వచ్చేసరికి ఇది ఎవరికంటే ఎవరైతే డిసేబిలిటీతో కొంతమంది పర్సన్స్ ఉంటారు కదండి, డిసేబిలిటీ పర్సన్స్, వాళ్ళ గురించి అయితే ఈ పోస్ట్ అయితే రిలీజ్ అయినాయి. సో ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ పంపించాలి, ఆన్లైన్లో అప్లై చేయాలో ఆఫ్లైన్లో అప్లై చేయాలో టోటల్గా ప్రాసెస్ అయితే చెప్తాను వితౌట్ ల్యాగ్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీరు చూసుకుంటే సో వచ్చేసరికి పోస్టుల నేమ్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ మీకు జూనియర్ అసిస్టెంట్ 17 ఉన్నాయి. దాని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ, అలాగే మీకు కంప్యూటర్ సర్టిఫికేషన్ ఉండాలండి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అంటే ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ కింద అయితే మీ 7th పాస్ అయ్యి ఉంటే చాలు, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసుకునేసరికి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 years అండి. 18 years టు అప్ టు నాట్ ఎక్సీడ్స్ అంటే 52 ఏళ్ళకి పైపడకూడదు, 52 ఏళ్ళ లోపు ఉండాలి. అండ్ డిసేబిలిటీ వచ్చేసరికి మినిమం 40% డిసేబిలిటీ సర్టిఫికేట్లు ఉంటే సరిపోద్ది. అండ్ నేటివిటీ వచ్చేసరికి 4th నుంచి 10th క్లాస్ దాకా ఏలూరు డిస్టిక్లో చేసి ఉండాలండి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్, ఓన్లీ ఏలూరు డిస్టిక్ వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ ఉంటారండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే సో మీరు వచ్చేసరికి ఇక్కడ సెలక్షన్ బేసెస్ ఎలా ఉంటాయంటే సో మొత్తం మెరిట్ బేస్ మీద అండి, మార్క్స్ బేస్ మీద ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంతా. ఇఫ్ ఎనీ ఏదైనా క్యాండిడేట్ ఇద్దరు టై అవుతే వాళ్ళకి డిసేబిలిటీ పర్సంటేజ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకి ఫైనలైజేషన్ జరుగుద్ది, ఓకేనా. నెక్స్ట్ డెడ్ లైన్ వచ్చేసరికి April 21, 2026 5 కల్లా మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కలెక్టరేట్ ప్రెఫిసెస్ ఇన్ ఏలూరు, ఓకేనా. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీకు బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, సదరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఆర్ రేషన్ కార్డు అసిస్టేషన్ కాపీ అయి ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికెట్ అది వచ్చేసరికి మీకు 7th అయితే 7th, 10th అయితే 10th, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. థ్యాంక్ యూ అండి.